వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం వ్యూహకర్తల మీద రాజకీయ పార్టీలు డిపెండ్ అవుతున్నాయా? తాజాగా చంద్రబాబు నాయుడు గారితో ప్రశాంత్ కిషోర్ భేటీ అవడం వెనక ఏంటి వ్యూహం అనేదే ఒక కొత్త చర్చ అయితే మొదలైంది. నిన్న మొన్నటి వరకు ప్రస్తుతం ఇంకా వైసీపీతో కలిసి పనిచేస్తున్న పీకే టీం, ఐపాక్ టీం ఏదైతే ఉందో ప్రశాంత్ కిషోర్ గారిది, ఆయనకి హ్యాండ్ ఇవ్వబోతున్నారా, హ్యాండ్ ఇచ్చి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారా? అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఈ అంశం మీద చర్చించడానికి ప్రస్తుతం మనతో కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే శేఖర్ గారు. సార్, ఎలా చూడాలి? నిజంగా నిన్న మొన్నటి వరకు అంటే ప్రస్తుతం ఇంకా ఐపాక్ టీము వైసీపీతో ఉన్నట్టుగానే ఉంది, కానీ ఆల్రెడీ రాబిన్ శర్మ గారు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి. ఆయన కూడా పీకే టీం నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు కొత్తగా ప్రశాంత్ కిషోర్ తో భేటీ ఎలా చూడాలి? ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచినటువంటి ఒక స్ట్రాటజిస్టు దేశవ్యాప్తంగా. ఆయన చంద్రబాబు నాయుడుతోనూ నారా లోకేష్ తోనూ ఈ రోజున ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ఇంట్లో భేటీ అవుతాం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో పనిచేయబోతున్నారు అనేటువంటిది ఒక 10 రోజుల నుంచి 20 రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే నారా లోకేష్ తో ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ 2-3 దఫాలుగా సమావేశం అయ్యారు అని, తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్ట్ గా పనిచేయాలని వాళ్ళు ఆయన ప్రశాంత్ కిషోర్ని అడగటం, ఆయన కూడా అంగీకరించడం అనేటువంటి. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం ప్రకారంగా చూస్తే ఐపాక్ టీము, అదేవిధంగా ప్రశాంత్, ఐపాక్ సంస్థను స్థాపించింది ప్రశాంత్. అయితే ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఆయన స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేశారు. నేను ఈ విధమైనటువంటి స్ట్రాటజీస్ వీటిలో నేను ఉండటం లేదు, నేను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్నాను, ఇక నుంచి వీటిని విరమిస్తున్నాను అనేటువంటి ప్రకటన చేశారు. ఆ తర్వాత బీహార్ కు వెళ్ళి ఆయన పార్టీ కూడా పెట్టుకున్నారు. ఆయన పాదయాత్ర చేశారు. అయితే ఐపాక్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈజ్ గా కొనసాగిద్ది, మా టీం వాళ్ళు దాన్ని నిర్వహించుకుంటారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అయితే ఐపాక్ తో పూర్తి సంబంధాలు ప్రశాంత్ కిషోర్ తెగిపోయాయా, వదిలేసుకున్నారా అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే బీహార్ లో ప్రశాంత్ కిషోర్ పార్టీకి కానివ్వండి, ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి పాదయాత్రకు కానివ్వండి, ఐపాక్ టీమే వాళ్ళు దాన్ని మొత్తం కోఆర్డినేషన్ చేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ విధమైనటువంటి సంబంధాలు కొనసాగుతూ ఉండవచ్చేమని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఐపాక్ టీమ్ చెప్పండి, పొలిటికల్ ఏజెన్సీ కదా సార్, దాన్ని వదిలేస్తానని గతంలో కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో సోనియా గాంధీతో భేటీ అయినప్పుడు కూడా వదిలేస్తానని ఎక్కడ అనలేదు. దాని గురించే కాంగ్రెస్ కి ఈయనకి కూడా చెడింది అనేది అప్పట్లో వినిపించిన మాట. ఈయన కంటిన్యూ అవుతారు, ఐపాక్ సృష్టికర్త ఈయనే కాబట్టి ఎలా వదిలేస్తారు? అదే అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే తన టీం వాళ్ళు మెయింటైన్ చేస్తారు, దాంట్లో నేను పూర్తి స్థాయి పని చేయను అని అన్నారు. కానీ ఆయన ఏమి దాన్ని నేను డిస్కనెక్ట్ అయ్యాను అనేటువంటిది ఎక్కడా చెప్పలేదు. అందుకని మీరు ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. రేపు ఎన్నికల్లో ఐపాక్ టీము నేను ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశానికి వచ్చాడు కాబట్టి సపోజ్ అంగీకరించి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాడు అంటే రేపు తెలుగుదేశం పార్టీకి యువకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారు, దాంట్లో సందేహమే లేదు. ఇంకా మనం సందేహపడాల్సిన అవసరం. అయితే ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటదా ఉండదా, ఈయంతోనే వస్తుందా అనేటువంటిది చాలా కీలకం. అందుకని ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మహాభారతంలో ఇద్దరు కూడా కౌరవులు పాండవులు వాళ్ళు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు, దుర్యోధనుడు అదేవిధంగా అర్జునుడు. మాకు మద్దతు కావాలనేటప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఇచ్చినటువంటి దాని మీద దుర్యోధనుడు ఈయన ఇచ్చినటువంటి ఆప్షన్స్ నేను ఒకవైపు ఉంటాను, నా సైన్యం ఒకవైపు, ఎటువైపు కావాలని కోరుకున్నాను అన్నాడు. దుర్యోధనుడు నాకు మీ సైన్యం కావాలన్నాడు. అర్జునుడేమో మీరుంటే చాలు బావా నాకు అని చెప్పేసి అన్నాడు. ఆ విధంగా యుద్ధం జరిగింది. ఎవరు గెలిచారు సంగతి తర్వాత. అలాగనే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా నేను ఒకవైపు, నా ఐపాక్ టీం ఒకవైపు అని అంటాడేమో తెలియదు. అందుకని ఆయన అక్కడే ఉంటారా లేదంటే వస్తారని నేను ఇప్పుడు వరకు 4.5 సంవత్సరాల పాటు, అంతకు ముందు 2019 ఎన్నికలకు ముందు ఐపాక్ టీం ఆల్రెడీ పనిచేసింది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వస్తారని నేను అనుకోను. ఆల్రెడీ ఆ విధంగా రోజువారీ వర్క్ చేయడానికి కావాల్సినటువంటి రాబిన్ శర్మ, అదే విధంగా ప్రశాంత్ సింగ్ లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు ఇప్పటికీ ఆల్రెడీ. కాబట్టి వీళ్ళు రాబిన్ శర్మ టీంతోనే తెలుగుదేశం పార్టీ వర్క్ చేసుకునేటువంటి విధంగా ప్రతివ్యూహాలను రచించేటువంటి విషయంలో మాత్రమే సలహాలు సూచనలు ఇచ్చేటువంటి దాంట్లో మరి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి ఆ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు అని నేను అనుకుంటున్నాను. దీంట్లో పెద్ద వివాదం అయితే ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన క్లయింట్స్ ఎవరైనా సరే తన యొక్క స్ట్రాటజీస్, అదే విధంగా తన మార్కెటింగ్ స్ట్రాటజీస్, గెలుపుకు అవసరమైనటువంటి సూత్రాలు, ఇవన్నీ ఎవరు కావాలన్నా వచ్చి చెప్తాడు కదా. 2014లో బీజేపీకి పనిచేశారు ఆయన. అప్పుడు గుజరాత్ నుంచి వచ్చిన నరేంద్ర మోడీని
గుజరాత్ ఫార్ములా, గుజరాత్ లాంటి అభివృద్ధి కావాలి, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే బాగుంటుంది అనేది బాగా ప్రచారం చేశారు కదా. ఆ తర్వాత మళ్ళీ బీజేపీతో విభేదించాడు. బీజేపీ నుంచి దాదాపుగా రాజకీయంగా కూడా విభేదించాడు. విభేదించి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీలో మీరు గమనిస్తే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో, మీరు పశ్చిమ బెంగాల్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు గమనిస్తే ఆయన జేడీయూ పార్టీలో చేరారు, నితీష్ కుమార్ పార్టీలో చేరారు. పార్టీలో సెకండ్ ఆయన నితీష్ కుమార్ తర్వాత ఆయనే బీహార్ లో. అయితే నితీష్ కుమార్ కి వీళ్ళిద్దరి మధ్య కూడా పడలేదు. అందుకని ఆయన వీళ్ళిద్దరు విభేదాలు రావడంతో జేడీయూ నుంచి బయటకు వచ్చారు, సొంత పార్టీ పెట్టుకున్నారు ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నేను పార్టీలో చేరతాను, నేను అన్ని వ్యూహాలు రచిస్తాను అని వెళ్ళారండి. నేషనల్ పాలిటిక్స్ సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకోవడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీస్ నా దగ్గర ఉన్నాయి అని సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, కీలకమైన నేతలతో కూడా సమావేశం అయ్యాడు. అయిన తర్వాత ఏమైంది, మొత్తం సీనియర్స్ అందరిని తప్పించేసేయాలి, నేను కావాలనుకున్నట్టు యూత్ ని పెట్టుకోవాలి, నేను చెప్పినట్టుగా నడవాలి అనేటువంటి దాన్ని చెప్పిన తర్వాత అవసరం లేదయ్యా, నీ విధమైనటువంటి సేవలు మాకు అవసరం లేదంటే కాంగ్రెస్ పార్టీ కూడా బయటకు వచ్చేసి. ఆ తర్వాత చాలా సందర్భాలు డిఎంకేకి ఆయన చేశారు, అక్కడ టీఎంసీకి చేశారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశారు. ఇవన్నీ కూడా సక్సెస్ సంబంధించి ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో బహుశా ఒకసారి కాంగ్రెస్ చేసినట్టున్నాడు, ఒకసారి సమాజ్వాదీ చేసినట్టున్నాడు. సార్ ఒకటి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యూహకర్త గెలిచే పార్టీలకు మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తరపున ఆయన ఉండి భారతీయ జనతా పార్టీని గెలిపించగలరా అంటే అదొక పెద్ద ప్రశ్నే అవుతుంది, దానికి సమాధానం దొరకదేమో నాకు తెలిసి. అలాగే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తే కేవలం గెలిపించడానికైనా, నిజంగా వ్యూహకర్తల మీద డిపెండ్ అయ్యే రాజకీయ పార్టీలు గెలుపు సాధిస్తాయని ఎంతవరకు అనుకోవచ్చు? ఇప్పుడు ఒక అంశం ఏమిటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కన్నా తెలుగుదేశం, జనసేనకు ఉపయోగపడేటువంటి పరిస్థితిలో ఉంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసేటువంటి ఎత్తులకు పై ఎత్తులు వేసేటువంటి విధంగా, వ్యూహానికి ప్రతి వ్యూహాలు రచించేటువంటి విధంగా ఇందుకు ఇలాంటి స్ట్రాటజిస్టులు ఎంతో కొంత పనిచేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం, జనసేన తరఫున పనిచేస్తారు అనుకోండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక బురద జల్లేసి వాళ్ళ కడుక్కునే లోపల ఈ ఎన్నికలు అయిపోయేటువంటి విధంగా చేయటము, ఇలాంటి వ్యూహాలను రచించడంలో చాలా పక్కాగా ఉంటారు. అదే విధంగా వీళ్ళు గెలవడానికి అవసరమైనటువంటి కొన్ని స్ట్రాటజీస్ ఏ విధంగా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కోడికత్తికి వ్యవహారం అనేటువంటి ఎంత కీలక భూమికి పోషించింది, అది చాలా కీలకమైంది కదా. డౌట్ స్ట్రాటజీ కాబట్టి ఆయన కాలు విరగడం, కోడికత్తి పడవడం ఎంత పీకే స్ట్రాటజీ ఇవన్నీ కూడా చాలా కీలకమైనది. ఇలాంటి దాన్నే ప్రయోగం చేద్దాం అనుకున్నాడు మన కేసీఆర్ వాళ్ళ ఎంపీ మీద ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత మీద ఏదో కత్తితో దాడికి సంబంధించినటువంటి వ్యవహారం, ఇలాంటి ప్రయోగాలు చేయాలని కొన్ని ఇలాంటివన్నీ కూడా పనిచేస్తాయి. అయితే మీరు ఇందాక ఇంకొక మాట అన్నారు, గెలిచే వాళ్ళకి అవకాశం ఇస్తారు, గెలిచిన ఎక్కడైనా వ్యాపారవేత్త ఒక రకంగా మార్కెటింగ్ సంబంధించిన వ్యాపారం ఎక్కడైనా చేస్తారు. మీరు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కూడా నేను పనిచేశాను, ఆ పాదయాత్ర కానీ మిగతా వ్యవహారాలు కానీ ఇవన్నింటిలో కూడా కొంత వర్క్ చేశారు. అయితే చివరి వరకు లేరు, అది వేరు. ఎంత వర్క్ చేస్తే అంతకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి ఆ రెమ్యునరేషన్ తీసుకొని ఆయన వెళ్ళిపోతారు. అయితే ఈ విధంగా గెలిచేటువంటి క్లయింట్స్ ని ఎంపిక చేసుకోవటం అనేటువంటిది మార్కెటింగ్ స్ట్రాటజీలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ వాళ్ళకు ముందు వాళ్ళ సంస్థకు హైప్ క్రియేట్ అయింది అంటే ప్రశాంత్ కిషోర్ ఎటువంటి అటు గెలుస్తారు అనేటువంటిది ఖచ్చితంగా అది ఉపయోగపడేటువంటి ఎందుకోసం ఖచ్చితంగా ప్రచారం అది టర్న్ చేస్తుంది. ఎందుకంటే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు, మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, గెలిచాడు కదా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం, జనసేన ఈ కూటమి వైపు వచ్చాడు, మరి కాబట్టి వీళ్ళు కూడా గెలుస్తారనేటువంటిది ఎవరన్నా అలాంటి వాళ్ళు అనుకుంటే 1-2% లేదా 1% అనుకున్నారు అనుకోండి, అది కూడా ప్లస్ పాయింటే కదా. ఖచ్చితంగా అది ఉపయోగపడేటువంటి అంశంగానే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా ఒక అంశం, ఈ 4.5 సంవత్సరాలు మీరు రాజకీయానికి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసే ఎత్తులు, దానికి డిఫెన్స్ చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఉంది, కనీసం జనసేన డిఫెన్స్ చేసుకునేటువంటి స్థితిలో కూడా లేదు. అందుకని ఎత్తుకు పై ఎత్తు వేసేటువంటి వ్యూహం ఈ రోజున తెలుగుదేశం పార్టీకి
అవసరం. సరే, ఒక చిన్న డౌట్. ఆల్రెడీ ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేశారు ప్రశాంత్ కిషోర్ గారు. ఆయన వ్యూహాలు, ఆయన స్ట్రాటజీ ఏంటి అనేది అన్ని ఆయనకి తెలుసు. ఇప్పుడు కొత్తగా ఇంక చేయడానికి ఏముంటది? చంద్రబాబు గారికి ఉపయోగపడేలాగా కొత్తగా ఆయన వ్యూహాలు రచించి కొత్త స్ట్రాటజీ ఏముంటది? అవన్నీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినవే కదా. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయి, ఏంటి, అతని ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది ఒకటి ప్రశాంత్ కిషోర్ తెలుసు. రెండో అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో సామాజిక వర్గాల సమీకరణలు ఏంటి, సామాజిక వర్గాల పరంగా బలాబలాలు ఏమిటి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రజలు ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ అవుతారు, ఏ విధమైనటువంటి అంశాలు కనెక్ట్ అవుతారు అనేటువంటిది బాగా స్టడీ చేశారు ప్రశాంత్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో ఉపయోగించాడు. సేమ్ అలాంటి స్ట్రాటజీసే ఇప్పుడు తెలుగుదేశానికి ఉపయోగిస్తారని నేను అనను. కానీ అంతకన్నా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశానికి ఏ అంశాలు అయితే ఉపయోగపడతాయి అనేటువంటి దాని మీద ఖచ్చితంగా ఆయన ఆ విధమైనటువంటి స్ట్రాటజీస్ తెలుగుదేశం పార్టీకి ఇవ్వచ్చేమో. అప్పుడు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఇస్తారని, ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయ్యేటువంటి విధంగా ఉంటారు అనేటువంటిది. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ మల్టీ డైమెన్షన్ లో వర్క్ చేయగలిగినటువంటి టాలెంటెడ్ పర్సనాలిటీ అండి. ఎందుకోసం అంటే ఒకవైపున స్ట్రాటజిస్ట్, ఇంకొక వైపున పొలిటీషియన్ కూడా. ఆల్రెడీ రాజకీయ పార్టీకి ఉండి దాంట్లో ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి, అనుపానులు ఏంటి, ఈ సమస్యలు ఏంటి అని తెలిసినటువంటి వాడు కూడా. కాబట్టి తెలుగుదేశం జనసేన ఇక్కడ కూటమి ఈ రోజున ఆ గెలుపు కోసం అవసరమైనటువంటిది పొలిటికల్, అదే విధంగా స్ట్రాటజికల్ గా వీళ్ళు జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశము రేపొద్దున ఎన్డీఏ కూటమిలో ఉండాలా, లేకపోతే ఇండియా కూటమికి వెళ్ళాలా, ఇలాంటి విషయంలో కూడా ఎంతో కొంత ఇతను ఆ విధమైనటువంటి డైరెక్షన్ కూడా ఇవ్వగలిగినటువంటి స్థితిలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం జనసేనపై ఉపయోగపడేటువంటి స్టెప్పే తప్ప నష్టమయ్యేటువంటి అంశం అయితే కానే కాదు అనేటువంటి నా అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ గెలుపుకు సంబంధించి సర్వశక్తులు ఒడ్డుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకోవడానికి కూడా అదే మేజర్ కారణం. ఆయన ఉంటే చాలు గెలిచేస్తారు అనేది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను కూడా పిలిపించడం అంటే ఆయన ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఒక థ్రెట్ ఏమన్నా ఉందా టీడీపీకి? అందుకే ప్రశాంత్ కిషోర్ మీద కూడా చివరికి ఆధారపడాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చిందా? తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో లైఫ్ అండ్ డెత్ అండి. వచ్చే ఎన్నికల్లో గిన తెలుగుదేశం పార్టీ గిన 2024లో తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతే చంద్రబాబు నాయుడు వయసు పరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆరోగ్య సమస్యలు ఇవన్నిటితో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆ పార్టీని లీడ్ చేసేటువంటి పరిస్థితిలో లేరు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసినప్పటికీ కూడా పార్టీని నడపగలిగినటువంటి స్థితిలో ఆ స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి పరిస్థితి లేదు. ఇది ఒక అంశం అయితే, రెండో వైపున బీజేపీ కాపు కాసుకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం కింద మునిగిపోతే తెలుగుదేశం స్థానంలోకి బీజేపీ రావాలనేటువంటి ప్రయత్నాల్లో ఉంది. ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి స్పేస్ క్రియేట్ చేసుకోవాలా. అదే తెలుగుదేశం పార్టీకి రేపొద్దున ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ స్పేస్ లోకి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే తెలుగుదేశం కీలకమైనటువంటి నాయకులు, వీళ్ళందరినీ కూడా మీరు ఇంక రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే వ్యాపారవేత్తలందరినీ కూడా బీజేపీ ఒక రకంగా భయపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మీరు మాతో ఉంటే మేము అన్నదండలు ఇస్తాం రండి అనేటువంటి దాని మీద అట్రాక్ట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి క్యాడర్ లీడర్ బీజేపీ వైపు తిప్పుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓటర్లు కూడా తెలుగుదేశం ఓటర్లు అయితే బీజేపీకి వస్తారు. ఆ విధమైనటువంటి కాపు కాచుకొని ఈ రోజున బీజేపీ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి అనివార్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా గెలిచి ఒకసారి తెలుగుదేశం పార్టీని బతికించి తర్వాత నారా లోకేష్ అప్పు చెప్పి వెళ్తే మంచిదనేటువంటి దాని మీద 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ జనసేన పొత్తు, అదే విధంగా ప్రశాంత్ కిషోర్, అవసరమైతే ఇంకా బీజేపీతో పొత్తు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నిటినీ కూడా ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గెలవాలనేటువంటి ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడు. వైసీపీకి ఎంతవరకు నష్టంగా ఈ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు? పీకే బయటికి రావడం, ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఇచ్చారనే కాన్సెప్ట్ ఆ పార్టీని మెంటల్ గా ఏమన్నా కృంగదీసే అవకాశం, అలాగే పొలిటికల్ గా కూడా ఏమన్నా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుందా? ప్రశాంత్ కిషోర్ వైసీపీకి హ్యాండ్ ఇచ్చారు అనేటువంటి మాటను అయితే నేను అంగీకరించను. ఎందుకోసమంటే అంటే రెండు పార్టీలు పనిచేస్తారా? స్ట్రాటజిస్ట్ ఎన్ని పార్టీలు కనిపించాడు. ఐపాక్ లో నేను లేను, డైరెక్ట్ గా లేను, మా టీం వాళ్ళు ఉన్నారు, నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యలేను అనేటువంటి దాని మీద ఆయన చెప్పొచ్చు. అది టెక్నికల్ గా అది కరెక్టే కదా. అంటే ఒకే రాష్ట్రంలో సార్, ఒకే రాష్ట్రంలో అపోజిషన్ పార్టీస్ రెండింటికి ఎలా సాధ్యం అవుతుంది ఒకే వ్యక్తి పని? అదేంటే ఐపాక్ టీమ్ తో గినా నేను టెక్నికల్ గా కలిసి లేను అని ప్రశాంత్ కిషోర్ రేపొద్దున వివరణ ఇవ్వచ్చు. లేదు అంటే
ఐపాక్ టీముని విత్డ్రా చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి నాకు ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది అనే దాని మీద తెలుగుదేశం పార్టీకి వచ్చారనుకోండి, అది మాత్రం నమ్మక ద్రోహం అవుతుంది. ఎందుకంటే వన్స్ అంగీకరించి వాళ్ళతో 24 వరకు ఒప్పందం చేసుకొని ఉంటే వాళ్ళతోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నేను అనుకుంటున్నాను ఐపాక్ అనేటువంటిది ఎప్పుడైతే ఐపాక్ తో నాకు సంబంధం లేదు, మా టీం వాళ్ళే నడుపుతున్నారన్నారో టెక్నికల్ గా డిస్కనెక్ట్ అయ్యి ఉన్నారు ప్రశాంత్ కిషోర్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో ఐపాక్ టీం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రశాంత్ కిషోర్ ఏమో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ఉంటే ఉండొచ్చేమని అనుకున్నాను. ఇదేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసినట్టు కూడా నేను అనుకోవట్లేదు. కానీ ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ వైపు రావటం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించేటువంటి అంశం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో ఉంది. 50-60 మంది ఓడిపోతారు, వాళ్ళని మార్చాలి, ఇంకొక 20 మందిని కొత్త ముఖాలను తీసుకురావాలి, లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మార్చాలి. ఇలాంటి ప్రయత్నాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి ఒక సంకేతాలు ఇప్పటికే జనంలోకి వెళ్ళినటువంటి పరిస్థితిలో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం జనసేన వైపు మొగ్గు చూపితే తాచు ఇటువైపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. న్యూట్రల్ గా ఉండేటువంటి ఓటర్లకు కూడా తెలుగుదేశం జనసేన గెలుస్తున్నటువంటి ఒక మూడ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించేటువంటి మూమెంట్ అని నేను చెప్తాను. సార్ ఫైనల్ గా ఒక ప్రశ్న. గత కొన్నేళ్లుగా రాబిన్ శర్మ పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆయన సునీల్ కనుగోలును తీసుకొస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఆల్రెడీ మాట్లాడేశారు, రేపటి నుంచి ఆయన ఇక్కడ పనిచేసేస్తారని ప్రచారం కూడా జరిగింది. తర్వాత ఇది ఏమైందో తెలియదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే సడన్ గా ఈయన వచ్చారు, ప్రశాంత్ కిషోర్ తెర మీదకి లోకేష్ గారి దగ్గర నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్లిపోయారు, కూర్చోబెట్టారు భేటీ. ఏంటి ఒక బలహీనత లేదంటే సామాజిక న్యాయం అనే అస్త్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగించడం వల్ల సడన్ గా వీళ్ళు కూడా ఏమన్నా వ్యూహాలు మార్చుకోవడానికి ప్రశాంత్ కిషోర్ గారు సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైందా? సునీల్ కొనుగోలు కోసం ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం తెలుగుదేశం పార్టీ వైపు. అయితే సునీల్ కొనుగోలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో కనెక్ట్ అయి ఉన్నారు. రేపు జాతీయ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి తరఫున ఆయన పనిచేయాలనేటువంటి ఆలోచనలో, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కూడా కీలకంగా సునీల్ కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అందుకోసమనే ఇక సునీల్ కొనుగోలు నో అన్న నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ తో మాట్లాడుకొని ప్రశాంత్ కిషోర్ ని మరి నాకు నేను అనుకున్న దాని ప్రకారంగా ఫ్యాన్సీ ప్యాకేజీ ఆఫర్ చేసి ఉండొచ్చు, తప్పనిసరి పరిస్థితి కాబట్టి తెలుగుదేశం ఆ విధమైనటువంటి ఫ్యాన్సీ ఆఫర్ ఏదైనా ఇస్తే ఆయన ఒప్పుకొని ఉంటారు, ఆయన వ్యాపారవేత్తే కాబట్టి. నేను అనుకుంటున్నాను నాకున్న సమాచారం మేరకు ఈ మేరకు రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కిషోర్ తో మాట్లాడి ఆయన ఈ విధమైనటువంటి మధ్యవర్తిత్వం చేసి తెలుగుదేశం పార్టీతో ఈ విధమైనటువంటి ఈ డీల్ కుదిరించారు అనేటువంటిది కూడా నాకున్నటువంటి సమాచారం. గతంలో ఆయన కూడా పీకే చెప్తేనే వచ్చారు, పీకే ఇప్పించారు టికెట్ అనేది ఉంది కదా రఘురామకృష్ణ. ఆయన ఇప్పటికి కూడా ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ తో. ఇప్పటికి కూడా ఆ విధమైన రిలేషన్స్ రఘురామకృష్ణరాజుకి చాలా హైప్ అయ్యి అన్ని యాంగిల్స్ లో అండి, జుడిషియర్ లో కానివ్వండి, అదే విధంగా పొలిటికల్ కానీ స్ట్రాటజిస్ట్ అన్ని యాంగిల్స్ లో ఆయన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకుంటున్నారు. కాబట్టి బీజేపీకి తెలుగుదేశానికి జనసేనకి వీళ్ళని కలిపేటువంటి దాంట్లో కూడా కీలక భూమిక పోషిస్తున్నారు రఘురామకృష్ణరాజు అని అంటున్నారు. మరి దీంట్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పాత్ర విషయంలో కూడా RRR అతని కోణం ఉండొచ్చు అని నేను అంటున్నాను. ఆయన హ్యాండ్ ఖచ్చితంగా. ఏదేమైనా ఈ పరిణామం వైసీపీకి అయితే థ్రెట్ తీసుకొచ్చేదే అంటారు ఫైనల్ గా. ఖచ్చితంగా నష్టం కలిగించేటువంటి అంశమే అండి. ఒక రకంగా తెలుగుదేశం జనసేనలో జోష్ తెచ్చేటువంటి అంశంగా కూడా ఇది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ ఆంజనేయులు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఇవ్వబోతున్నారా లేదంటే రెండు పార్టీలకి పని చేయబోతున్నారా, ఎంతవరకు ఇది తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి థ్రెట్ తీసుకొస్తుంది, వేచి చూడాల్సిన అంశం.